ఈరోజు నల్గొండ జిల్లా కేంద్రంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు మల్లన్న గారి పిలుపు మేరకు అదేవిధంగా బీసీ యువజన సంఘం, నిరుద్యోగ జేఏసీ, ఇతర సంఘాల ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున విద్యా సంస్థలను బంద్ చేయించడం జరిగింది. ఈ యొక్క బంద్కు సహకరించిన విద్యా సంస్థల యాజమాన్యాలకు, అధ్యాపకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల బీసీ రిజర్వేషన్లను 42% పెంచుతూ జీవో నెంబర్ 9 విడుదల చేయడం జరిగింది. అట్టి జీవోపై కొందరు కోర్టులను ఆశ్రయించడంతో ఆ యొక్క 42% రిజర్వేషన్లకు తాత్కాలికంగా బ్రేక్ పడడం జరిగింది. ఆ రిజర్వేషన్లను ఏదైతే ఉన్నదో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో పైన తక్షణమే గవర్నర్ గారి చేత ఆమోదింపజేసి అదేవిధంగా పార్లమెంటులో ప్రత్యేక బిల్లు ప్రవేశపెట్టి 9వ నెంబర్ షెడ్యూల్లో చేర్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు ఈ యొక్క చొరవ తీసుకొని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి ఆ బిల్లు పాస్ అయ్యే విధంగా కృషి చేసి బిల్లు పాస్ కావడమే కాదు 9వ షెడ్యూల్లో ఆ యొక్క బిల్లును ప్రవేశపెట్టినప్పుడు మాత్రమే బీసీలకు సురక్షితమైన 42% రిజర్వేషన్లు అమలు జరుగుతాయి. కాబట్టి ఏదైతే తమిళనాడులో ఏ విధంగా జయలలిత గారు ఏదైతే ఆ రోజు చేశారో అదేవిధంగా ఆ రోజు జయలలిత గారు 60% రిజర్వేషన్లను అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టడమే కాకుండా పార్లమెంటులో ఢిల్లీలో దీక్ష చేసి కేంద్ర ప్రభుత్వం మెడలోంచి ఆనాడు 9వ షెడ్యూల్లో ఈ యొక్క బిల్లు 9వ షెడ్యూల్లో చేర్పించి ఈనాడు తమిళనాడులో 60% రిజర్వేషన్లు కల్పిస్తూ ఉన్నారు. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా తూతూ మంత్రంగా కాకుండా ఏదైతే ఆ తమిళనాడు తరహాలోనే రిజర్వేషన్లను అమలు చేసే విధంగా కృషి చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఎందుకంటే కామారెడ్డి సభలో బీసీ డిక్లరేషన్ ప్రకటించిన రాహుల్ గాంధీ గారు ఈ విషయంపై పార్లమెంటులో మొన్న జరిగిన నెల రోజుల పాటు జరిగిన పార్లమెంటులో రాహుల్ గాంధీ గారు కానీ ఇతర కాంగ్రెస్ పెద్దలు కానీ ఈ యొక్క విషయాన్ని ప్రస్తావించకపోవడం శోచనీయం. ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే ఈ యొక్క బీసీ బిల్లు మీద దేశవ్యాప్తంగా ఒక సమగ్రమైన చర్చ జరిగే విధంగా కాంగ్రెస్ నాయకులు దీని మీద చొరవ తీసుకోవడమే కాకుండా పార్లమెంటును స్తంభింపజేసి 9వ షెడ్యూల్లో చేర్చే విధంగా కృషి చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అదేవిధంగా